సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి చెప్పుతో కొట్టుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు బలిజ కుటుంబంలో పుట్టిన చీడపురుగు అని ఆయన వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు బలిజ కులానికి మచ్చ తెచ్చాడని, అంబటి రాంబాబుని కొట్టలేక తానే కొట్టుకున్నానని ఆయన తెలిపారు. ఇక సీఎం చంద్రబాబు కాపుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కాపులకు ఏం చేశాడో అంబటి రాంబాబు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి ప్రశ్నించారు. ఈరోజు వైకాపా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. రంగా గారి ఫోటో పక్కన ఫోటో, రంగా గారి విగ్రహాలు విజయవాడ మొదలుకొని విజయనగరం వరకు నెలకొల్పిన ఘనత రంగా గారి చరిత్ర. ఈ రోజు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాల్లో నీ కటౌట్లకు నీ చిత్రపటాలకు చెప్పులతో కొడుతున్నారా? మేము కాపు కులంలో పుట్టి చాలా తప్పు, మా కులంలో పుట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి మేము సాటి కులస్తులుగా నిన్ను చెప్పుతో కొట్లాక మా చెప్పులతో మేమే కొట్టుకుంటామరా. యూజ్లెస్ ఫెలో. ముఖ్యమంత్రి గారు మీరు క్షమాపణగా మేము ఒకటే చెప్తున్నాం, మేము దయచేసి మీ సహనాన్ని మీ ఓపికని, మీరు అద్దులు ఉన్నాయో కానీ మాకైతే అద్దులు లేవు. చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేసే మీరు మిమ్మల్ని ఇలా దూషిస్తా ఉంటే మేము చాలా బాధపడుతున్నాం. ఈ రాష్ట్రంలో సిగ్గు తెచ్చుకుంటున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన చెరువులు ఆయన పేరు ఈ రోజు వరకు కూడా తలుచుకుంటారు. మా కాపు కులంలో పుట్టి తప్పు చేసావురా యూజ్లెస్ ఫెలో, నిన్ను చెప్పుతో కొడితే మాకు పాపము, మేము కొట్టుకోలేక చిత్రపటాలు కొడతారు. నేను కాపు కులస్తులుగా నేనే నా చెప్పుతో కొట్టుకుంటున్నారా యూజ్లెస్ ఫెలో. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇలాంటి కామాందుని పార్టీని